నిజమైనటువంటి బంధం ఎలా ఉంటుందంటే వారు మనతో మాట్లాడితే సంతోషంగా ఉంటుంది. తప్పు చేస్తే వారికి కోపం వస్తే మనకి భయం వేస్తుంది. కష్టం వస్తే వారి మాటలతో వారి చేతలతో మన కష్టాన్ని తేలికపరిచి దగ్గరికి తీసేలా ఉంటుంది. తెలిసి తెలియని పొరపాట్లు కనుక జరిగితే కసిరి కోపగించి సరిదిద్దేలాగా ఉంటుంది. వారి తాపత్రయం మాత్రం ఒక్కటి, మనం బాగుండాలని మాత్రమే. ఆ బంధంలో కలుషితం కానీ కల్మషం కానీ ఉండదు. ఉండేదల్లా మనం వారిని సరిగ్గా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవటం మాత్రమే జరుగుతుంది. అందుకని ఇలాంటి బంధాలు మన మంచి కోరి మనల్ని కోపగించి అయినా పర్వాలేదు సరిదిద్దాలని ప్రయత్నించేటువంటి బంధాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జీవితాలు తారుమారై నీ పరిస్థితి ఒకప్పటికన్నా తక్కువ స్థాయికి చేరుకోవచ్చు. గత వైభవం లేదని బాధపడకు. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రయత్నించడం ఆపకు. నిరంతరం ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటే గతం కన్నా గొప్పగా పోరాడి పోయిన దానికన్నా ఎక్కువ స్థాయికి చేరుకోగలవు. కొత్తగా ప్రయత్నించు, ఆలోచించు, ప్రయత్నం మాత్రం వీడకు. ఎక్కడికి వెళ్ళినా అవమానం ఎదురవుతుందా? అందరూ మిమ్మల్ని అవమానిస్తున్నారా? అయితే మీరు హద్దుల్లో లేరనే అర్థం. మీ హద్దు దాటి ఎప్పుడైతే ప్రవర్తిస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు అవమానం ఎదురవుతుంది. అందుకని ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాల్సి వచ్చినా మన పరిధి తెలుసుకొని మన హద్దుల్లో మనం ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మంచితనం అనేటువంటి కొమ్ములు తగిలించుకొని ప్రతి దాంట్లో దూరాలని ప్రయత్నం చేస్తే, హద్దు దాటి ప్రవర్తిస్తే ఖచ్చితంగా అవమానమే ఎదురవుతుంది. అందుకని మీకు అవమానం ఎదురైనప్పుడు ఒక్కసారి తిరిగి ప్రశ్నించుకోండి, నా హద్దు దాటి ప్రవర్తించానా, నా హద్దుల్లోనే ఉన్నానా లేనా అని. మన హద్దులు తెలుసుకొని మన హద్దుల్లో మనం ఉంటే అవమానపడాల్సినటువంటి అవసరమే రాదు అంటాను. కాదంటారా? ఆలోచించండి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో, మనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళలో మూర్ఖత్వపు లక్షణాలు ఉన్నాయి అని ఏ మాత్రం అనిపించినా వెంటనే దూరంగా జరగండి. వారితో స్నేహము కలహము రెండూ పనికిరావు. వారితో స్నేహం చేశామే అంటే కొంతకాలానికి మనము మూర్ఖులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వారితో కలహం పెట్టుకున్నామే అంటే పిచ్చి కుక్కకి ఎదురెళ్ళినట్టే. పిచ్చి కుక్కకి ఎదురెళ్ళి కరిపించుకోవటం కన్నా భయపడి పక్కకు తప్పుకోవడమే మేలు కదా. అలాగే మూర్ఖులతో కలహం కన్నా నెమ్మదిగా పక్కకి తప్పుకోవటం మరీ మంచిది. పిల్లలు మాటలతో చెప్పడం కన్నా చేసి చూపించడం ద్వారా ఎక్కువగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒకలా ప్రవర్తిస్తూ వాళ్ళని మరోలాగా ప్రవర్తించమని చెప్పామే అనుకో, ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట వినరు. పైగా మొండిగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని ఎప్పుడు కానీ మీరు నోటితో చెప్పటం కన్నా చేతల ద్వారా నేర్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ పైన గౌరవంతో మీరు చెప్పినటువంటి మాటకి పిల్లలు కట్టుబడి ఉంటారు. అయితే పిల్లల్ని ఎప్పుడు కూడా మన మాటే వినాలి అన్నట్టుగా బానిసల్లాగా మన అభిప్రాయాలన్నింటినీ కూడా పిల్లలపైన రుద్దకూడదు. ఎందుకు అంటే మనల్ని పెంచినటువంటి వాళ్ళ అభిప్రాయాలని అందిపుచ్చుకొని ఎదుగుతున్నటువంటి వాళ్ళం. మన అభిప్రాయాలు తప్పు కావచ్చు, మనకి తెలిసింది కొంతమేరకే కావచ్చు, మనకి లోకజ్ఞానం తక్కువ కావచ్చు, కానీ పిల్లలకి మనకన్నా విశాలమైనటువంటి అంశాలు తెలిసి ఉండవచ్చు, మనకన్నా గొప్పగా ఆలోచించగలిగేటువంటి జ్ఞానం ఉండి ఉండవచ్చు. అది గమనించుకోకుండా మనము పిల్లల్ని కుచితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళలాగా పరిధిలోనే ఆలోచించగలిగేలాగా చేస్తూ మన అభిప్రాయాలన్నింటినీ కూడా పిల్లలపైన రుద్దుతూ మనం చెప్పిన మాటే వేదంలా పాటించాలి అనే విధంగా పిల్లలని పెంచాలని ఏ తల్లి తండ్రి అనుకోకూడదండి. పిల్లలని పెంచటం కాదు, ఎదుగుతూ ఉంటే వాళ్ళకి ఆదర్శంగా నిలవడం అంటాం అంతే. మనం పెంచాలని ఎప్పుడు ప్రయత్నించకూడదు. వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళు ఎన్నో కొత్త కొత్త విషయాలు చూస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడో ఒక చోట అనుమానం వచ్చినప్పుడు వాటికి సమాధానంగా మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. ఆ సమాధానాలని నివృత్తి చేయగలగాలి. ఉన్న వాస్తవాలని దర్పణంలాగా చూపించగలగాలి. నిన్ను పట్టించుకోని వాళ్ళు, నువ్వు పిలిచినా నీ ఇంటికి రాని వాళ్ళు, నిన్ను పిలవనటువంటి వాళ్ళు, ఇలా ఎన్నో రకాలుగా నిన్ను అవమానపరిచి ఉండవచ్చు. కానీ ఇలాంటి అవమానాలన్నింటికీ సమాధానం ఏంటంటే నువ్వు సాధించేటువంటి విజయం మాత్రమే ప్రతి అవమానానికి సమాధానం చెప్పగలుగుతుంది. నీ గెలిపే వాళ్ళని నీ దగ్గరికి వచ్చేలాగా చేయగలుగుతుంది. అన్ని ప్రశ్నలకి అవమానాలకి ఒకే ఒక్క సమాధానమై డ్రామా బాణమై నిలుస్తుంది. అందుకని నీ ఆశయాన్ని ఎక్కడా వీడకు. గెలుపులోనే సమాధానం దాగి ఉంది అని మరచిపోకుండా ప్రయత్నాన్ని కొనసాగించు. అంతా శుభమే జరుగుతుంది. ఏంటో ఎంత కష్టపడినా ఉన్న చోటనే ఉంటున్నాను, ఏదుగు బొదుగు లేని జీవితం ఇదేంటో అంటూ వాపోతూ ఉంటారు కొంతమంది. మీరేమైనా ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారేమో గమనించుకోండి. సమయమే సరిపోలేదురా బాబు అంటే కొంతమంది తమలో లోపాలను పట్టించుకోరు, కానీ
ఎదుటివారు చేసినటువంటి ప్రతి పనిలో ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారు. ఎదుటివారి లోపాలను పసిగట్టగలిగేటువంటి సమయంలో కొంత సమయమైనా నీ లోపల ఉన్నటువంటి లోపాలని కనుక వెతుక్కొని సరిదిద్దుకోగలిగితే, నిన్నటి నీకన్నా నేటి నువ్వు మరింత గొప్పగా మారగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. అలా కాకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ ఎప్పుడూ ఎదుటివారిలో ఏదో ఒక లోపాన్ని వెతుకుతూ వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు అనేటువంటి రంధ్రాన్వేషణ చేస్తూ కూర్చుంటే మరి నీ లోపలి లోపాలు సరిదిద్దుకునేది ఎప్పుడు? నిన్ను నువ్వు మార్చుకునేది ఎప్పుడు? నిన్నటి నీకన్నా నేటి నువ్వు మరింత గొప్పగా మారేదెప్పుడు? అందుకోసమని ఉన్న చోటునే ఉండిపోతావు. జాగ్రత్త, నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి. నిన్నటి నీతో నేటి నువ్వు పోటీపడు. నిన్నటి నీపై నేటి నువ్వు గెలుపొందు. ఖచ్చితంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నిన్నటి కన్నా నేడు గొప్పగా, నేటి కన్నా రేపు మరింత గొప్పగా, ఆదర్శవంతంగా మారిపోతావు. ఇది చేసి చూడు, ఫలితం నీకే తెలుస్తుంది. ఆచరించి చూడు, ఫలితం ఎందుకు రాదో చూద్దాం.